మనలో చాలామంది మనకి ఏది ఉందో దాంతో తృప్తిగా ఉండడం మానేసి ఎదుటి వాళ్ళకి ఎవరికో ఉందని ఏడుస్తూ ఉంటాం మనం. దీన్నే అసూయ అంటారు. ఇవాళ ప్రపంచంలో పెద్ద వ్యాధి ఏమిటంటే అసూయ. అంతకంటే పెద్ద వ్యాధి ఏమిటంటే ఒంటరితనం. ఇవాళ చాలామందిని బాధిస్తున్న జబ్బు ఒంటరితనం. ఆ ఒంటరితనానికి మొదటి పద్యంలో సమాధానం చెప్పాడు పోలిబెద్ది వెంకటరాజకవి. భగవంతుడనే వెలుగు నీలో ఉండగా దాన్ని వెతికే ప్రయత్నం చేయవయ్యా, ఒంటరిని ఎందుకు అనుకుంటావు? ఒంటరిగా ఉన్నవాడికే ఆ వెతకడం సాధ్యం. అంతర్ముఖ సమారాధ్య. మీరు లలితా సహస్రం మొత్తం చదవండి, ఓసారి పరిశోధనాత్మకంగా చదవండి, పుణ్యం కోసం కాదు. కొన్ని నామాలు ఒకే అక్షరంతో ఒక్క నామమే ఉంటుందమ్మా, ఎక్కువ ఉండవు. దానికి ప్రణాళిక ఉంది. లలితా సహస్రం అడ్డగోలుగా నిర్మాణం చేయలే. విష్ణు సహస్ర నిర్మాణం వేరు, లలితా సహస్ర నిర్మాణం వేరు. రెండు వ్యాస మహర్షి. ఇది భారతంలో ఉంటుంది, అది బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది. లలితా సహస్రంలో విశేషం కొన్ని నామాలు ఒక్కటే ఉంటాయి, ఒక అక్షరం. ప్రతి నామం మొదలయ్యే అక్షరాలన్నీ ఓ పక్క రాయండి. మొత్తం మొదలయ్యే అక్షరాలన్నీ 32 ఉంటాయి, 33ది ఉండదు. మొత్తం 1000 నామాలు కూడా 32 అక్షరాలతోనే మొదలవుతాయి, ఇంకో 33 అక్షరం ఉండదు. అందులో కొన్ని నామాలకి విచిత్రంగా ఒకే ఒక్క నామం ఉంటుంది. ఏకాకిని, ఏ అనే అక్షరంతో మొదలయ్యేది ఒకే ఒక నామం. ఏకాకిని భూమ రూప నిర్ద్వైత ద్వైత వర్జిత అని ఉంటుంది. ఏకాకిన్యై నమః. ఆ ఏ అనే అక్షరంతో ఏకాకిని అనే నామం ఒక్కటే ఉంటుంది. ఎందుకు దాన్ని ఒక్కటే పెట్టాడు? ఆ అమ్మవారు దొరకాలంటే నువ్వు ఏకాకిగానే ఉండాలి. నువ్వు ఏ కాకి నీ పక్కన ఉండకూడదు, నువ్వు అలాగే ఉండాలి. అంచేది ఒంటరితనం వ్యాధి ఎలా అవుతుందండి? భగవంతుని దర్శించే మార్గం. ఎందుకంటే నిన్నగాక మొన్న ఆదివారం పుస్తకంలో పెద్ద వ్యాసం ఏమిటంటే ఒంటరితనం మీద వ్యాసం. అదో పెద్ద జబ్బు అయిపోయింది వేళ. ఒంటరితనాన్ని తట్టుకోలేక రకరకాల మందులు మింగేస్తున్నారు, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగేస్తున్నారు, పిచ్చి స్నేహాలన్నీ మొదలు పెడుతున్నారు. ఇక్కడ అసలు ఆ ఒంటరితనాన్ని అదృష్టంగా భావించాలి. ఎందుకు కలవాలి 10 మందితో మనం ఇక్కడ? అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు, మనం నలుగురిలో ఉన్నప్పుడు కూడా, సంసారంలో ఉన్నప్పుడు కూడా, అందరూ మనని పలకరిస్తున్నప్పుడు కూడా రోజుకో గంట ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇంతమందిని వదిలిపెట్టి మన గదిలోకి మనం వెళ్ళిపోవాలంటే ఎవరు రావద్దని తలిపేసేయాలి. మనం కూడా ఫోన్ కట్టేయాలి, టీవీ కట్టేయాలి, ఏముండద్దు, మనం ఒక్కడమే ఉంటాం. నమో శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఒంటరితనాన్ని అలా అలవాటు చెప్పకపోతే 70 ఏళ్ళు దాటాక చాలా కష్టమైపోతుంది జీవితం. ఇక్కడ నన్ను పిలవలేదు, నన్ను పలకరించలేదు, ఏమిటి ఎంతకాలం ఎవరు పలకరించేది? పలకరించకపోతే మన అదృష్టం. వాళ్ళ ఇంటికి మనం వెళ్ళక్కల, మన ఇంట్లో మనం కూర్చుంటాం హాయిగా. ఇప్పుడు రెండవ జబ్బు ఉంది, అసూయ. దానికి చెబుతున్నాడు, అలకాధిపతికి నేస్తమైనప్పటికి బాలేందు మౌళికి బిచ్చమెత్తవలసే కమలాసనుండెంత కరుణగాచినగాని కలకంసలకు తూటి కాడలేను. కమలాసనుండెంత కరుణగాచినగాని కలకంసలకు తూటి కాడలేను. క్షీరాబ్ది లంకలో చేరియుండిననైన కొంగ తిండికి నత్తగుల్లలేను. శిష్ట వశిష్ఠుని చేరియుండిన గాని కామధేనువునకు గరికలేను. శిష్ట వశిష్ఠుని చేరియుండిన గాని కామధేనువునకు గరికలేను. ఒకరి గుండగా ఓ మేలోర్వలేక, ఒకరి గుండెనటంచు మేలోర్వలేక ఏడ్వగారాదు తన ప్రాప్తి నెన్నవలయు. ఒకరి గుండెనటంచు మేలోర్వలేక ఏడ్వగారాదు తన ప్రాప్తి నెన్నవలయు. మదరిపు విపాల మునిజన హృదయలోల, మదరిపు విపాల మునిజన హృదయలోల రాజగోపాల భక్త సంత్రాణశీల. మన దేవతల్నే గమనించండి, మనకుండే యోగాలు కూడా వాళ్ళకి లేవండి. శివుడు ఉదాహరణకి అలకాధిపతికి నేస్తమైనప్పటికీ, అలకాధిపతి అంటే అలకాపురానికి అధిపతి కుబేరుడు. కుబేరుణ్ణి మించిన వాళ్ళు ఎవరు ధనవంతులు ప్రపంచంలో లేరు. రాజాది రాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణాయ మకారాజాయ నమః అని మన పురోహితులు అర్చకులు ఎప్పుడైనా కాస్త బాబు లఘు లఘు అనగానే ఇదే చదువుతారు. లఘు అంటే ఇదే
అదే కాస్త పెద్ద ఆయన వచ్చారు కానీ అన్నకు దాత పురస్తాద్యముదాజహారా చక్ర ప్రవిద్వాన్ ప్రతిశతస్రక అని తెల్లవాళ్ళు చదువుతారు. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి. మా కిటికలు మాకు తెలుసుగా. అదే చైర్మన్ గారు వచ్చి లఘువు లఘువు అన్నాడు అనుకో, కొట్టే రాజాది రాజాయ ప్రసహించే సాగినే అని ఎత్తిమి పెట్టి పో అంటాడు. ఈ రాజాధిరాజాయ ప్రసహించే సాగినే అంతా కుబేరుడికి సంబంధించిన మంత్రం. కుబేరాజ వై శ్రవణాయ అని. ప్రపంచంలో కుబేరుని మించిన ధనవంతుడు లేడు. కానీ అన్ని కోట్ల రూపాయల ధనం ఉన్న ఆయనకు ఒక వ్యాధి ఉంది. ఇప్పటికి వ్యాధి నయం కాలేదు. ఏమిటో తెలుసా ఆయన వ్యాధి? ఒక కన్ను గుడ్డి గవ్వలాగా మారి పైకి కిందికి ఆడుతూ ఉంటుంది. ఒక కంటి గుడ్డు. ఈ కన్ను ఎర్రగా మారిపోయి ఈ కంటికే చూస్తూ ఉంటుంది. ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి వెళ్ళినా ఇది నయ్యవలే. మరి ప్రపంచంలో కళ్ళ డాక్టర్ లేరా? కుబేరుడి దగ్గర డబ్బు లేదా? ఎంత డబ్బు ఉండని కొందరికి కొన్ని యోగాలే ఉంటాయి, కొన్ని యోగాలు ఉండవు, అంతే లెక్క. మనం కుబేరుడి కంటే గొప్పవాళ్ళమా అండి? ఇప్పటికీ వాడి కన్ను మారలేదు. ఎందుకో తెలుసా? పార్వతీదేవి శాపం. వాడు కుబేరుడుగా ఉండి తపస్సు చేసినప్పుడు శివపార్వతులు ప్రత్యక్షమైతే అమ్మవారు బాలా త్రిపుర సుందరి 70 ఏళ్ళలాగా పింఛను పుచ్చుకోవలసిన అవసరం ఆవిడకి ఏం లేదు. ఇక్కడ నేను వృద్ధురాల్ని అంటుంది. ఇక్కడ బాలా త్రిపుర సుందరి. బాలా అంటే 16 ఏళ్ళు. శివుడు అలా ఉన్నాడు. ఈవిడ వచ్చి ఒయ్యారంగా ఆయన భుజం మీద చేయి. మరి ఆవిడ ఆయన భుజం మీద చేయకపోతే నీ భుజం మీద వేస్తున్నాడు. ఇక్కడ ఆ బాలా త్రిపుర సుందరి వచ్చి బాలా అమ్మవారు వచ్చి ఆయన భుజం మీద చేయేసింది. వీడేమనుకున్నాడు? వీడి వెధవ దృష్టి వీడిది కదా. వీడు స్వర్గానికి వెళ్ళినా వీడి దృష్టి మారలా. అందుకే నేను చెబుతుంటాను, నువ్వు కైలాసానికి వెళ్ళి స్వర్గానికి వెళ్ళు. నీ బుద్ధి మారకపోతే అది కాకినాడ బస్ స్టాండే, నీకు ఉపయోగం లేదు. ఇక్కడ నేను కాశీ వెళ్ళొచ్చానండి, రామేశ్వరం వెళ్ళి, ఈ బుద్ధి ఏమైనా మారిందో చెప్పు. ఒక మాత్ర వేసుకుంటే ఆరోగ్యం మార్పు వస్తుంది కదా, ఒక యాత్ర చేస్తే బుద్ధిలో మార్పు రావద్దండి. ఆలోచించండి. ఎన్ని యాత్రలు చేస్తున్నాం, ఎన్ని ప్రసాదాలు తింటున్నాం, బుద్ధి మారలేదే. అక్కాచెల్లెళ్ళు కొట్టుకుంటారు, అన్నాదమ్ములు కొట్టుకుంటారు. ఎందుకమ్మా ఈ యాత్రలన్నీ పనిలేక? మీ అక్కగారితో నీకు దెబ్బలాట, అదేదో ఆవిడకి భార్య రాదా శనొదిలిపోతుంది. అబ్బే చుట్టెట్టేసుకోవడమే ఎక్కడెక్కడ. పైగా తండ్రితో దెబ్బలాట. నీకు అదంటే ప్రేమ, దానికి ఎక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు. తండ్రికి ఆ భేదం ఉంటుందమ్మా? తల్లికి ఆ భేదం ఉంటుందా? మనకుంది భేదం. అక్క చెల్లెళ్ళ మధ్యలో తగాదా, అన్నదమ్ముల మధ్యలో తగాదా, భార్యాభర్తల మధ్యలో తగాదా, తల్లి తనయుల మధ్యలో తగాదా. మనం కాశీ నుంచి రామేశ్వరం వరకు అన్నీ తిరుగుతాం. ఈ నీళ్ళు ఎక్కడ పోస్తాం, ఆ నీళ్ళు ఎక్కడికి పోస్తాం. మనం చచ్చే వరకు పోస్తూనే ఉంటాం. ఇలాగా పెద్ద గొప్పలు చెబుతాం ఇక్కడ. మేము ఏం తిరిగావు? ఒక మాత్ర వేసుకుంటే శరీరంలో మార్పు వస్తుంది, ఒక యాత్ర చేస్తే మనస్సులో మార్పు రావద్దా? కుబేరుడు అంత తపస్సు చేసినా అమ్మవారు వచ్చి 16 ఏళ్ళ అమ్మాయిలాగా శివుడు భుజం చేస్తే ఆయన ఏమనుకున్నారంటే కళ్ళు కిటికిరించి, ఈవిడెవరో, అదేమిటి అంత చనువుగా శివుడి మీద చేసి వస్తుంది, నేను 10,000 ఏళ్ళు తపస్సు చేసి ఈ సన్నాసిగా ఆవిడ అమ్మవారు అనే విషయం స్ఫురణకు రాలా. లేకపోతే శివుడు భుజం మీద అమ్మవారు కాకపోతే సినిమా యాక్టర్ ఎవరైనా వచ్చి చేస్తుందో దానికి అంత దమ్ముందా? ఊహించాలి కదా. పరమేశ్వరుడు పక్కన ఎవరు ఉంటారండి? ఆవిడ తప్ప. అంటే వీడు కోరుకున్న రూపంలో ఉండాలి. ఎందుకంటే వీడు గుళ్ళో చూసిన రూపం వేరే. ఇక్కడ ఇలా కూర్చుని ఇలా అలాగే ఉండరు ఎప్పుడు. ఇక్కడ వాళ్ళకి తోచినట్టు వాళ్ళు ఉంటారు. ఊరుకోగించాడు. కనుసేగ చేసినట్టుగా కళ్ళు కికురించి అసూయతో చూశాడు. ఒళ్ళు మండింది అమ్మవారికి. నువ్వు వీడిని కుబేరుని చేస్తే చేయొచ్చు, వాడికి లక్షల కోట్ల ధనం ఉంటే ఉండొచ్చు, నవనిధులు వాడి దగ్గర ఉంటే ఉండొచ్చు. నన్ను ఏ కంటితో వంకరగా చూశాడో ఆ కన్ను జీవితాంతం అలాగే ఉంటుందని చెప్పించిందమ్మా. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. శివుడు వరం, అమ్మవారి శాపం. కర్మ అనాలా, అదృష్టం అనాలా దీన్ని? మన బుద్ధి మారకపోతే దేవతలు కూడా మనని కాపాడలేరండి. అంచేతనే చెబుతున్నాడు ఇక్కడ, నీకు ఎంత ఉంటో దాంతో సంతృప్తి పడు. ఆ కుబేరుడే వేరే రకంగా ప్రవర్తించడం వల్ల కన్ను కోల్పోయాడు. పోనీ ఆ కుబేరుణ్ణి శకుడుగా పెట్టుకున్నాడు శివుడు. శివుడు స్నేహితుడు ఎవరంటే కుబేరుడు. ఆయన అడిగితే ఎంత డబ్బైనా ఇవ్వగలడు. కానీ శివుడు రోజు చేసే పని ఏమిటి? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి కృపామయి అని అమ్మవారి దగ్గర భిక్షాటం చేస్తున్నాడు ఆమె. అదే చెబుతున్నాడు ఇక్కడ కవి విచిత్రంగా. అలకాపతికి నేస్తమైనప్పటికీ బాలేందుమౌళి బిచ్చమెత్తవలసే. అంత కుబేరుడికి సకుడైనా శివుడు బిచ్చమెత్తుకుని బతుకుతున్నాడయ్యా. అంతేగాని విష్ణుమూర్తి ఐశ్వర్యాన్ని చూసి ఆయన ఏం అసూయ పడలేదు కదా.
పోని బ్రహ్మదేవుడు ఆయన లోకంలో హంస ఉంటుంది, ఆయన వాహనం హంస. ఆ హంసకు ఆహారం ఏమిటండి? అదేం బంగారం తిందవు. కమలాసనునికెంత కరుణ గల్గిన గాని కలహంసలకు తుటికాడలేను. నీటిలో ఉండే తామర తూళ్ళు తామర కాడలే హంసలకు ఆహారం. అంతేగాని బ్రహ్మదేవుడు నీకు 5 స్టార్ ఫుడ్ పెడతా, ఫాస్ట్ ఫుడ్ పెడతా అంటే అది తిందు. హంస ఏం తింటుంది? దానికి తామర కాళ్ళు కావాలి. బ్రహ్మదేవుని కరుణ ఎంత ఉన్నా దానికి తామరకాళ్ళు తిని బతకాల్సిందే. దాని బతుకు ఏం మారలేదు, దాని ప్రాప్తం అంతే. అది హంసగా పుట్టింది. బ్రహ్మదేవుడు ఆహారం దానికి పనికిరాదు, అందుకని అది హంసగా ఉండి తామర తూళ్ళు తింటుంది. ఇంకా క్షీరాబ్ది లంకలో చేరియుండిన గాని కొంగ తిండికి నత్తగుల్లలేను. పాలసాగరం క్షీర సముద్రంలో చేరిన కొంగ ఉందనుకోండి, సముద్ర తీరంలో కొంగలు ఉంటే చేపలు తింటాయి, అంతే కదా. పాల సముద్రంలో కొంగ ఉన్నా సరే చేపలే తింటాయి. విష్ణుమూర్తి దానికి ఏం ప్రత్యేకమైన ఫుడ్ ఏం పెట్టడు ఇక్కడ. పాల సముద్రానికి వెళ్ళినా కొంగ తిండికి చేపలే. బ్రహ్మలోకంలో ఉన్న హంస తినేది తూటికాడలే. శివుడికి కుబేరుడు మిత్రుడైనా సరే ఆయనకి బెచ్చమెత్తుకోవడం తప్పలేదు, అంత కుబేరుడైనా సరే ఆయనకి గుడ్డి కన్ను తప్పలేదు. ఇంకో మాట కూడా చెబుతున్నాడు, శిష్ట వశిష్ఠుని చేరియుండిన గాని కామధేనువునకు గరికలేను. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉన్నా సరే కామధేనువు గడ్డి పరకలే తిందండి. ఆ కామధేనువు కూడా ఆహారంగా ఉపయోగపడ్డాం కాబట్టే మా గరికపాటికి ఇంత ఖ్యాతి వచ్చిందమ్మ. ఎంత కామధేనువైనా గడ్డి పరకలు తినాల్సిందే, ఎంత బ్రహ్మదేవుని హంసైనా తూటికాడలు తినాల్సిందే, ఎంత పాలసాగరంలో కొంగ అయినా సరే నత్తగుల్లలు చేపలు తినవలసిందే, ఎంతటి శివుడైనా బెచ్చమెత్తుకోవలసిందే, ఎంతటి కుబేరుడైనా గుడ్డి కన్నుతో ఉండవలసిందే. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఒరులకుండెనటంచు ఓర్వంగలేక ఒరులకుండెనటంచు మేలోర్వలేక ఏడ్వగా రాదు. వారెవరికో మనకంటే ఐశ్వర్యం ఉంది, వారెవరో మనకంటే అందంగా ఉన్నారు, వారెవరో మనకంటే బాగా చదువుకున్నారు, వారెవరో మనకంటే గొప్ప ఉద్యోగంలో ఉన్నారు, ఇద్దరం ఒకే సంస్థలో పనిచేస్తున్నా సరే మన ప్యాకేజీ కంటే వారి ప్యాకేజీ ఎక్కువ, మనకి రాని ప్రమోషన్ వారికి వచ్చేసింది అని ఇలా కంగారు పడాల్సిన అవసరం లేదండి. వాడికి ప్రమోషన్ వచ్చినా మోషన్ అవ్వక బాధపడుతున్నాడు, మనకి పొద్దున్నే సుఖంగా మోషన్ అవుతోంది, అంతే చాలు, ఇంకేం అక్కర్లా. నన్ను అడిగితే కాలకృత్యాలు పొద్దున్నే సుఖంగా అయినవాడు కాలకంఠుడు కంటే గొప్పవాడు, దేవుడు కంటే గొప్పవాడు. ఇంతకంటే సుఖం లేదు జీవితంలో. అది కాక మళ్ళీ కాయం బెళ్ళలో సాయం బెళ్ళలు వేసుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ. కొంతమంది ఉంటారు పాపం, ఆ పేపర్ చూస్తే కానీ కాలకృత్యాలు కావు. వాళ్ళ కర్మ చూడాలి. ఆగస్టు 16 పేపర్ రాదు, శివరాత్రి మర్నాడు పేపర్ రాదు, సంక్రాంతి మర్నాడు పేపర్ రాదు, చచ్చి ఊరుకుంటారు. ఆ పేపర్లో సంచలన వార్త ఒకటి ఉండాలి, అప్పుడు చూసాక వీడికి కడుపులో దిగుతుంది. కర్మ అంటారు. కొందరు కాఫీ తాగితే కానీ కాదు. ఏం చెబుతాము? ఇవి ఏవీ లేకుండా పొద్దున్నే ఏ అవసరము లేకుండా శుభ్రంగా కాలకృత్యాలు అయిపోయి స్నానం చేసేసి ఇంత బొట్టెట్టుకుని అడ్డంగా విభూతి బారేసి నమ శివాయ అన్నాడు అంటే అంతకంటే గొప్పవాళ్ళు లేడమ్మా. జీవితంలో సుఖం అంటే 2 మాటలు గుర్తుపెట్టుకోండి. తిన్నన్నం 2 గంటల్లో అరిగిపోవాలి, పడుకోగానే 2 నిమిషాల్లో గుర్రు పెట్టియాలి, అంతకంటే భాగ్యశాలి లేడు ఇక్కడ. ఈ అధికారం అందరికీ ఉందా? ఈ అర్హత మనకి దొల్లి తెల్లవార్లు దొల్లిని నిద్ర పట్టలేదు. ఎందుకంటే అక్రమంగా సంపాదించాం, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాం. నిద్ర ఎలా పడుతుంది ఇక్కడ? ఓ పక్క భయం, ఓ పక్క బాధ, ఓ పక్క కంగారు. ఎందుకంటే తప్పు చేశాం కాబట్టి. ఒప్పు చేసిన వాడు సుఖంగా పడుకుంటాడండి. అడ్డమైన గడ్డి తింటున్నాం కాబట్టి తిన్నది అరగదు. ఆ వేళకింత అని పొద్దున్న 8:30కి ఇంత 4 ఇడ్లీలు అల్పాహారం, మధ్యాహ్నం 12:30కి భోజనం, 4:30కి ఏదో ఇంత కాస్త టీ, దాని కింద ఏదో జంతికలో కరకర పరపర నవిలేసి రాత్రి 8:30కి మళ్ళీ శుభ్రంగా వేపుడు చారు వేసుకుని భోజనం చేసి పడుకుంటే సుఖంగా ఉంటుంది జీవితం అంతా. 4 అవర్స్ గ్యాప్. తిన్నదానికి 4 గంటలు తేడా ఉండాలని గుర్తుపెట్టుకోండి. 4 గంటలు విరామం, మధ్యలో ఏదీ తినకూడదు, ఆపేయాలి. 8:30కి తిన్నాము అంటే మళ్ళీ 12:30, మళ్ళీ 4:30, మళ్ళీ రాత్రి 8:30. కొన్ని ఓ పావు గంట అటు ఇటు అయినా పర్వాలేదు, మొత్తం టైం టేబుల్ మారిపోకూడదు ఇక్కడ. అలా ఉంటే రాత్రి ఇబ్బంది ఉండదండి. అంచేత వాడికి కూడా ప్రమోషన్ వచ్చింది, మనకి రాలా, వాడికి ఎవరికో ఇంకేదో ప్యాకేజీ ఎక్కువ, మనకి రాలా, ఇది వద్దు. తన ప్రాప్తి నిన్నవలయు మనకి ప్రాప్తం ఉన్నది మనకి ఎక్కడ ఎన్ని గుహల్లో దాచిపెట్టినా సరే మన కోసం వచ్చి తీరుతుందండి.